యో అవన్నీ పెట్టడు అవన్నీ ప్లేట్లు అవన్నీ బాగా పెట్టడు. యో ఏందబ్బా నువ్వు యో ఫోన్లు అది నెట్ సరిగ్గా గట్టండి అది వస్తున్నాడు అల్లుడు. ఏ ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు? నీకు రావంది గొంతుంటేనే సన్నకే. యో ప్రజలు లైన్ లో ఉన్నావా? వాళ్ళమ్మ జీవితం ఏంటి ఫోన్ చేస్తారా మాకే? మమ్మల్ని ప్రశాంత్ బతకనిరా. ఏం తెచ్చి పెట్టండి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరికో ఫోన్ చేసి ఎవరికి మాట్లాడుతున్నావు? యో పక్కన చెప్తున్నాలే గాని తోటలో మంచి ప్రోగ్రామ్ పెట్టాను నీకు ఈ రోజు అల్లుడు కొడుకు పుట్టినాడని చెప్పి. ఎవరిని కొడుకు పుట్టినాడు? ఎవడికి నీ కల్లుడు? యో ప్రసాద్ అల్లుడు పుట్టినాడు ప్రసాద్ అని చెప్పి నేను ఈ రోజు పండగ చేస్తాను పోయా ఏట్లు కొడతాను. యో నేను అసలు నేను ఎవరు నీ కల్లుడు? ఎవడు ప్రసాద్ గాడు? వాడబ్బ ఓ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నావు ప్రసాద్ అనుకుంటా. ఒక 2 నెలలు 3 నెలలు అయినామా. వాడెవడు ప్రసాద్? ఎవడో ప్రసాద్ అయితే నన్ను ఎడుకొని పెట్టినామయ్యా. నా పేరు శివ అని చెప్తాంటే నీకు అర్థమవుతుందా? దిమాకు డాడీ మీద ఎందుకు అరుస్తున్నావురా? నువ్వు కొడుకైనా నీకు పాప పుట్టిందంట కదా. ఏ గొజ్జ మాటలు మాట్లాడినావు అనుకో మధ్యలో నువ్వేంటికే నీ పిల్ల బచ్చదానా? నువ్వు బరుకం చేసుకొని ఏ గొజ్జదానా నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. ఎవరు నువ్వు అసలు ఎవరు పుట్టినాడు కొడుకు? ఏ ఎడుతూనే కొడతా. పాప అంటావు, కొడుకు అంటారు. అసలు మీరిద్దరు తండ్రి బిడ్డ ఏమనుకుంటున్నారు? పాపని కొంతమంది అనుకుంటున్నారు, కొడుకు అని కొంతమంది అనుకుంటున్నారా? చెప్పు తీసుకుని కొడతా. అసలు నీ కారణమే నేను కాదా? మీరే ఉంటారు. మీ నాయనన్నా ఎవడైనా కానీ ఈ ఊళ్ళలో వాళ్ళందరూ ఎవరికో పుట్టిన వాళ్ళు నా పేరు చెప్పుకుంటారు. ఏంటికి అసలు నా పేరు ప్రసాదే కాదు అని చెప్తాంటే మీకు మొత్తుకొని చెట్లయితే మీకు వినపడరా? ఎందుకు రావట్లేదు? నువ్వు మాకు దేవుడిచ్చిన ప్రసాదము. చెప్పుతా పడతా. దేవుడిచ్చిన ప్రసాదం అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు నీకు పాప పిల్లడు పుట్టినాడు కాబట్టి ముందుకొచ్చి అదొకటి చేద్దురా. తొరిపనలా నీకు అర్థమవుతుంది, వినపడుతుంది. నీకేమన్నా ఎత్తి దొక్కలే కూడా చెప్తానా? మళ్ళా మంచి మాటలు రాకుండా మళ్ళా మెడతో మళ్ళా వయసులో పెద్దలు అని గమ్మని మాట్లాడుతుంటే నువ్వేంది నువ్వు? శ్యామలని ఎందుకు పెట్టినావురా తోటలో? మళ్ళా ప్రసాద్ ఏం ఛానల్ పెట్టినా పనికి? ఏం ఛానల్ ఏంది? తోటలో శ్యామలని పెట్టుకుంటే ఇంకా పాప పుల్లుడు పుట్టకేం పుడతారు? శ్యామలానా నువ్వు ఏంది? నాకు నీ వాయిస్ నీ ముఖము నీ పాపకు కూడా పిల్లోడికి కూడా అదే వాయిస్ వచ్చింది. నీదే మెడతను కొడతా. నీ వాయిస్ వస్తుంది కానీ నీ వాయిస్ వచ్చి పెట్టుకొని వాళ్ళు నా వాయిస్ ఊర్లో అంతా ఎవరు పుట్టినాడని కనుక్కోలేక ఇబ్బంది పడతాంటే పిర్రలు చూసి పిర్రలు పెద్దవి చూసి తండ్రి నువ్వే అని కన్ఫర్మ్ చేసినారు ప్రసాద్. పిర్రలు నీకు ముడ్డిపోయిన తుంత నీ వాయిస్ వస్తుంటుంది కాబట్టి నా మీద చేసేది. పిర్రలు ఎవరికైనా లాభం ఉండేది, నీకు లాభం లేవా? తోటలో నువ్వు సంబంధం పెట్టుకొని అక్రమ సంబంధం ఇండ్లు కట్టుకొని అంత ఊరని తెలిసిపోయింది. ఎవరు తెలిసిపోయింది? ఏంటి తెలిసిపోయింది? నేనేం చేసినాను? నేను ఆడ వాళ్ళెవరు చూసినారా? వచ్చి సంసారం చేసుకొని బాగుండు. ఎంత ఈజీ చెప్తాను నువ్వు? ఎట్లా చేస్తారో నువ్వు సంసారాలు ఎట్లా చేస్తారు? మా ఇంట్లో చెప్పుతా కొడతారు సంసారాలు. పెద్ద కాలేదు నాకు. మళ్ళా ప్రసాద్ కాదు శివాని మొత్తుకుంటే. ప్రసాద్ నేను అందరితో కొట్లాడి ఒప్పించినాను భయ్యా. మా అల్లుడు చేసే శ్యామలకు పిల్లోడు పుట్టించా నేను మా పాపను కూడా ఇస్తాను. ఇద్దరు పిల్లల ముద్దులు మొగ్గొజ్జమ్మ కూడా అవుతాడని చెప్పిన. లోపరుడా ఏం మాట్లాడతాను? నీకు అర్థమవుతుందా? నీకేమన్నా లోఫరోడా మళ్ళా మాట్లాడతావు? మళ్ళా సిగ్గు లేదా? మళ్ళా మాట్లాడేకట్లా ఎవడో పెట్టుకునే దాన్ని నా కాడ కట్టి మళ్ళా నీ కూతురు కూడా ఏమి అంత ఇరిపాపనే? ఏమన్నా ఏందిరా? నేను కదరా మొదటి భార్యని. చెప్పుతా పడతా. గొజ్జమ్మ ఉండదనా? నువ్వు అట్లా ఊహించుకో. తేడా ఆకాశంలోకి ఏం పోతామ్మా? కడుపు చేసావు. చెప్తా కొడతాను రా నేను ఆ మాట. డాడీకి డౌట్ వచ్చి అందుకే రోజు తోటకి వెళ్తున్నాడు.
చెప్పుతో అది మీ నాయన పోతున్నాడు, అర్థమైందా? మీ నాయన పుట్టించింటాడు చూడు, నా మీద చూడు. డౌట్ తో వెళ్ళాడు రా డాడీ. డౌడ్తో వెళ్ళినాడో కామంతో వెళ్ళినాడో ఒకసారి నీకు ఎందుకు బిడ్డను చూసుకోనా? ఏంది బిడ్డనే తండ్రిగా నువ్వు ఏం చేయవరా? ఏంత ఏ బర్రి కొంచుదానా, లెక్కలేని మాటలు మాట్లాడినావనుకో మళ్ళా మంచి బూతులు వస్తానా నాకే. ప్రసాద్ 2000 మందికి భోజనాలు చెప్పినాను, నువ్వు బయలుదేరరా. బయలుదేరినవయ్యా నువ్వు? ఎవరికి చేరినావు నువ్వు? ప్రసాద్ బాహుబలిలో ఆయమ్మ శివగామి కొడుకుని ఇట్లా పైన పట్టుకుంటుంది చెరువులో, నిన్ను కూడా అట్లా బిడ్డనిచ్చి చెరువులోకి పంపిస్తున్నాము. లోపల అదైతే సినిమాలో, ఇదైతే రియల్, అర్థమైందా? కొడుకు ఎవరు పుట్టినాడు, ఎవడు ఉంచుకున్నాడు, ఎవడు తోటలో పోతున్నాడు, ఆ లోపల ఉండదు ఎవడిది, అది దాని సిగ్గానే లేదా? ప్రసాద్ తప్పు మాట్లాడుతున్నావు ప్రసాద్. శ్యామల చాలా మంచిది తెలుసా, కోఆపరేట్ చేస్తుంది. కోఆపరేట్ అందరికి ఎత్తుంది, నీకు కూడా ఎత్తుంది పో. అసలు నువ్వే దీని కారణం నాకు తెలుసులే కానీ. తప్పు ప్రసాద్ మాట్లాడతా, ఆ మాట మాట్లాడద్దు. ఏది మాట్లాడతానో నువ్వు? ఎట్లా మాట్లాడతావయ్యా నువ్వు? ప్రసాద్ నేను శ్యామలని ఏమి మేమేమన్నా ఏమంత అవలైనా కూడా ఏమన్నా మేమేమన్నా? ప్రసాద్ నేను శ్యామలని ముద్దు పెట్టుకున్నా తప్పితే నేనేం చేయలేదప్ప. అదే ముద్దు వరకు పోయినావంటే ఇంకా దాని వరకు పోయివా? ఎవడైనా నమ్మే మాటలా? ఏ మొగోడైనా కానీ ఊరికే ఉంటాడా? ముద్దు వరకు పెడితే నువ్వు అందుకే ఊరికే ఉండకనే లేని పనుని తెచ్చుకున్నావు కానీ, ఆ పిల్లోని తీసుకొని నువ్వు చెరువు లేకపోతే మేము ఇంకా బాహుబలి అని పెడతాం, పిర్రబలి అని పెట్టేస్తాము. తొర్రి పనుడా, తొర్రి బలి అని పెట్టు, అర్థమైందా? పిర్రబలి అంటే ఎట్లుంటది పేరు? నీ నీ నాకు వస్తే బూతులు వస్తున్నాయి, నోట్లు మింగేస్తాను. సరే బయలుదేరరా, వచ్చేటప్పుడు యాట్లో ఒక 5 గొర్రెబోతులు తీసుకొని రా. నాకేం గాడా ఏమన్నా, నాకేమన్నా జీత? ఎవడు పోయా నువ్వు? అదే పోయా నువ్వు మాట్లాడేకి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంద్రా నువ్వు గొర్రెలేవరా? గొర్రె గొజ్జగా గొజ్జమ్ముండదనా, సైతాన్ దానా, కర్రీదేనా, కర్రీ అట్లానే అనుకో. నా దగ్గర నిలబట్టి కోసేస్తా కర్రీ. డాడీ గొర్రెలు తెమ్మంటున్నాడు కదరా, గొజ్జగా గొర్రెలు గొజ్జమ్ముండా మళ్ళా లంగాలు దానా, అరగొజ్జనా కొడగా. ఏం పనులురా నువ్వు తోటలో చేసే చిల్లరేదవా? మళ్ళా మాట్లాడుతున్నావేరా నువ్వు? ఎంతమంది పిల్లలు పుట్టిస్తావరా గొజ్జ ఏదవా? డాడీకి డౌట్ వచ్చి అందుకేరా తోట పోతున్నాడు. మాట్లాడతావు మళ్ళా నీ అబ్బా, మన బూతులన్నీ లెక్కలేని డాడీకి డౌట్ వచ్చారా, తోటకి వెళ్ళాడు 3 నెలల నుంచి. నీ అవ్వపో నువ్వు, మీరు మీ తండ్రి అట్లా బతికే కానీ మీరిద్దరు కొట్లాడుకోద్దండి పోయా. నువ్వు అల్లుడు నాకు నువ్వు నీతో కూడా కొట్లాడతాను. నీకు లోపల మళ్ళా అవలా అయిపోతుంది. నీకేమన్నా చూసాడా అల్లుడు? నువ్వు నాకు ఒక పేరు ఉన్నట్లే తెలుసా? నీకేమన్నా భార్య ఉంది కదా నీకే, క్షేమలా తగ్గండి పోతాడవో ఆ లోపల కూరగాయలు భార్య. నోర్మేమన్నా ఆ లోఫర్ నా కూడా సంతోషం పెట్టాడు భార్యనే, శ్యామల భార్యని. ఆ గొజ్జావుడు ఏం చేస్తాడు? ఆ గొజ్జాడు ఏం చేస్తున్నాడని ఈ గొజ్జ అల్లుడు తగులుకున్నాడా? చెప్తా మళ్ళా మాటలు మరసంగరాని అవలా చేతి నీకే చెప్తానా? కోపడకు ప్రసాద్, చూపిస్తారా నీకే? చూపించే కదా పిల్ల పుట్టించినావు శ్యామలకి. లోపడానికి వాళ్ళతో కాదు నువ్వు. ఏమంటే పిల్లోనికి కొద్దిగా నా కన్నులే పడినాయప్ప. కాదు నువ్వు పోయింటే నీ కన్ను, నీ నోరు, నీ వాయిస్ పడక ఏమైనా సమంత ఇల్లు అని ఏమైనా తప్పుగా మాట్లాడద్దు ప్రసాద్. నువ్వు ఒక పిర్రా, నాకు శ్యామల ఓ పిర్రా, ఇద్దరు 2 పిర్రలు ఉన్నట్లే. నువ్వు పండ్లు ఆడద్దు. చూడు ప్రసాద్, అందరూ కళ్ళతో పోలుస్తారు, నేను పిర్రతో పోలిసిన మీ ఇద్దరిని. అది నీ పిర్రలో నీ పిర్ర కూడా నీకేమి తక్కువ కోళ్ళు యాట్లో తీసుకున్నారా? గొచ్చేదానా నువ్వు గొచ్చ మధ్యలో మాట్లాడినావు అనుకో చెక్కుతాను నీకు అక్కని అని మళ్ళీ బూతులు వచ్చాక చెప్తాను. కోళ్ళు 34 కోళ్ళు తీసుకురా.
నీ పాపరగా నమ్మలేదానా 19 కొట్టేదానా ఏ గొజ్జ కోళ్ళు తెచ్చావురే పేరు వచ్చింది పో. రే గొజ్జ కోళ్ళు తీసుకొచ్చావురా నువ్వు మళ్ళా ఏ గొజ్జం ఉండదనా గొజ్జ కోళ్ళు ఏడని ఉంటాయా ఆ ఏం మాట్లాడతావు నీకు అర్థమవుతుందా కర్రిదానా ఏ పెద్ద భార్య చిన్న భార్య వెయిట్ చేస్తుందిరా నీ కోసం తోటలో ఏ తోటలో కాదు నా బొంగులో కూడా కాదు నేను ఏ ఊరిని నేను అసలు నాకు ఇంత కోపం వస్తుంది మా ఊరంతా నాకు ఇంట్లో ఉన్నాను నీ ఏ చిల్లరదానా నువ్వు చిల్లర రాడినావు అనుకో నీ ఏడాడు వించేస్తాను మీ నాయనకి నీకు ఏదో రోజు ఉంటాయి కానీ మిమ్మల్ని అడ్రస్ కనుక్కుంటా అడ్రస్ చెప్పమంటే చెప్పలేకపోతాను చెప్పినా కదా ప్రసాద్ ఆ తోట ఏడుందనేది నువ్వు వాటికి వచ్చేసేయ ఏ లోపల అడ్రస్ ఏటికే శ్యామలను ఏడబెట్టుకున్నావు నీకు తెల్దా రోజు పోయేవాడివే ఇక్కడ మా వాళ్ళు వచ్చేటట్లున్నారు మీకు తెలియదు బస్సు అందరినీ బస్సు తీసుకురా ప్రసాద్ మనం భోజనాలు పెట్టే దుడ్లు లేవు అయ్యింది మనతో వాళ్ళు తినిపోతారు అల్లుడిని చూసుకొని కొడుకుని చూసుకొని మీకు అర్థం కాలే సిచ్యువేషన్ అర్థం కాలే ఇక్కడ నీకు అర్థం కాలే ప్రసాద్ 3 నెలల నుంచి తిరుగుతున్నప్పుడు లేదు కానీ ఇప్పుడు పిల్లడు పుట్టినాక సిచ్యువేషన్ అని మాట మార్చి ఎస్కేప్ అవుతున్నావు ఎవడు ఎస్కేప్ పెడతాయని అబ్బా ఎవడు మాట్లాడుతున్నావు ఎవరు పుట్టినారంటే మళ్ళీ మాట్లాడతాం మళ్ళీ దగ్గరికి ఇక్కడ మా వాళ్ళు వస్తారా నా పాయింట్ నుంచి వచ్చింటాడు తోటలో సీసీ ఫుటేజ్ లో నువ్వు కనపడినావోయా రాత్రి ఎవడో కనపడితే నిన్న నా మీదకి వస్తున్నావేమయ్యా నువ్వు ఎవడు కనపడేది కాదు నేనే కనపడింది అది కథ నాకు తెలుసు ఆ లోపల ఉంటుందా దాన్ని నీ బిడ్డ చెప్పు అదే మాట ఆ లోపల దాని కదా ఇందో ఏ గొచ్చేదానా ఇప్పుడు అర్థమైందా ఉన్నావా పక్కలో ఇంటానావా వినాని మాట్లాడింది ఏమనిరా కెమెరాలో పడినాడంటే చూసుకోపోయి మా డాడీ హీరో కాబట్టి కెమెరాలు పడకండి ఏ దాంట్లో పడతాడురా మీ నాయన హీరో కాదు అర్థమైందా కామాంతకుడు అర్థమైందా కెమెరాలో డాడీ కాక నువ్వు పడతావరా చెప్పుదా వాడతా మీ నాయనకి ఆ వయసులో కూడా అవసరమా మీ నాయనకి అంత పెద్ద బిడ్డ పెట్టుకొని మీ అమ్మకి ఒకసారి మీ అమ్మాయి ఆడు నాకు వస్తాయి మంచి కూతురుగా నాకు వద్దు ఇంకా చెడ్డ కూతురు కూస్తాను బాగుండదు మర్యాదగా చెప్తాడా సరే పిల్లోని తీసుకురారా చెడ్డీలు అట్లా నీకే అవలే మాట్లాడద్దు పెద్ద మనుషులంతా వచ్చినారా ఊరికి ఎవరికి పెద్ద మనుషులు నేనే పెద్ద మనిషి పెద్ద మనుషులు అంటే వాళ్ళు అప్పుడు తోటకొచ్చి పోయేవాళ్ళరా మయ్యో ఎంతమంది వస్తుంటారు దాంట్లో కూడా ఎవరికి ఆ పొరుగులు వచ్చింటాయి ఎవరు పడింటాయో తోటకి ఎంతమంది వచ్చినా తండ్రి నువ్వేరా చెప్తా కొడతారా నువ్వు అట్లా నాకు బరిగొత్తేసుకొని మాట్లాడుతురా నువ్వు పెద్ద మనుషులకు అంత తీర్పిదేరా తోటకి ఎవరు పోయినా ఎవరికి పుట్టినా కూడా తండ్రి మాత్రం ప్రసాదే అన్నారా ప్రసాద్ అయితే నేను కాదులే షెఫ్ నువ్వేరా చెప్తా కొడతాను బరికొందానా నువ్వు పల్లపులు నన్నేరా అని అనుకో ప్రసాద్ మన ఊరు పెద్ద మనుషులంతా బయటకు వచ్చినారు లోపల నుంచి ఇప్పుడే శ్యామలతో మాట్లాడి వాకిలు అడ్డం వేసుకుని అడ్డం వేసుకున్నానంటే మాట్లాడినట్ట ముసలోడా నువ్వు పండ్లు ఆడినట్టు అన్నామనుకో మన ఊర్లో అట్లే మాట్లాడేది తోటలో మాట్లాడడం అంటే లోపలికి ఒక్కొక్కరు పోయి వాకిలు వేసుకుంటారు వాకలు వేసుకొని జరగాల్సిన బాగా దబ్బడి దిబ్బడే బాగా అట్లా మాట్లాడద్దు శ్యామల గురించి ప్రసాద్ నీకు భార్య నీకు పిల్లడు కూడా పుట్టినాడు అది నాకే పుట్టినాడు లేదు అసలు మేం చెప్తాం కదా ప్రసాద్ నీకే పుట్టినారని నువ్వు చెప్తే ఖచ్చితంగా నీకే పుట్టినాడు అని అర్థం నీ ముందే ఆడపడిపోతుందని సరే కానీ ఆ ప్రెసిడెంట్ గంట లోపల పోయి శ్యామలతో ఏం మాట్లాడుతున్నాడేమో నేను కూడా మాట్లాడే పని ఉంది ఆయన త్వరగా బయలుదేరరా వాడెవడు ఆ నెబ్బ జీవితం మీ ఊరు అట్లే ఉంది ఒక్కసారి ఫోన్లు చేసేది కానీ చేసినారనుకో ఏందో లోపల సౌండ్లు వస్తున్నాయి ఏం ఫోన్లు వస్తే నాకు సంబంధం ఏంది మళ్ళీ నువ్వు సౌండ్లు వస్తే ఏమని రాసుకోండి నువ్వు కూడా పోయి సాగుపో పోయ్యా నాకేం చెప్తున్నారు తోటలో నీ పేరు మీద కట్టించిందిలే కదా ప్రసాద్ ముసోడు ఫోన్ పెట్టి ఫస్ట్ ఫోన్ పెట్టేస్తావు లేదా నేను
పిల్ల పిర్ర నిలయమని. ఏ ఫోన్ పెట్టే నీ తొరిపు నాకు మళ్ళా ఆడ యో మా ఊరు వీడియో కాల్ చేస్తావా, పాపని చూస్తావా? ఏ ఫోన్ పెట్టే